ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. ఖచ్చితంగా మీ మీడియా కూడా ఖచ్చితంగా నేను చెప్పింది రాయాలి. కొన్ని ఛానల్స్ కొన్ని ఇష్టం ఉన్నట్టు వక్రీకరిస్తారు. దయచేసి అట్లా వక్రీకరించకుండా దయచేసి చెప్పింది చెప్పినట్టు రాస్తే కొంచెం ప్రజలకి లాభం అవుతుంది, కరీంనగర్లో ఉన్న యువతకి లాభం అవుతుంది, కరీంనగర్లో ఉన్న ప్రతి పోలీసు వాళ్ళకి కూడా లాభం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న నేను చాలా చాలా సీరియస్గా ఫైరింగ్ అనేది కరీంనగర్ సిపి గారు బరాబర్ ఫైరింగ్ చేసిండు అని నేను చెప్పిన ఆ స్టోరీ మొత్తం మీరు చూసిండ్రు. ఇప్పుడు స్వయంగా అసెంబ్లీ లోపల కూడా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పడం జరిగింది. దాంట్లో శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా దాని మీద వాస్తవాల మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పింది. అయితే నేను మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను అసెంబ్లీ హాల్ లోపల ఉండే వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్ని నేను బయటికి వచ్చినాక చూసినా, లేకపోతే ఇది అసెంబ్లీ సాక్షిగానే లోపల చూపిస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే ఇవాళ నేను దీని మీద అలిగేషన్ చేసిన తర్వాత వాస్తవాలు చెప్పిన తర్వాత ఇలా ప్రజలందరూ కూడా విన్న తర్వాత ఇది కరీంనగర్ జిల్లాలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది వాస్తవమే కదా అనే చర్చ జరుగుతున్న సందర్భంలో సిపి గారు ప్రెస్ మిత్రులకి ఈ లెటర్ నేను ఆ రోజు లీవ్లో ఉన్నా అని ఈ లెటర్ విడుదల చేసిండు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ లెటర్లో నేను రౌండ్ చేసినా మళ్ళీ మీకు కలర్ది కూడా పంపుతా. డేటు పెన్నుతోని డేట్ ఎందుకు రాసిర్రు అనేది నాకు కావాలి. లెటర్ మొత్తము డిటిపి వేసి ప్రింటింగ్ అయి ఉంది, డేటు మాత్రమే పెన్నుతోని ఎందుకు రాసిండ్రు అని నేను అడుగుతా ఉన్నాను. దీనికి సిపి గారు జవాబు చెప్పాలి. అంత మేఘాల మీద లెటర్ రిలీజ్ చేసి ఏదో నువ్వు లీవ్లు ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు కదా, ఆ లీవ్ లెటర్ కూడా రిలీజ్ చేసినప్పుడు ఈ లెటర్లా మీరు లీవ్ లెటర్లా పెన్నుతోని ఎందుకు రాసిర్రు డేటు అని నేను అడుగుతా ఉన్నాను. అంటే మీరు ఆ రోజు తప్పు చేసిరనే ముచ్చట మీకు తెలుసు కాబట్టి ఇది ఎప్పటికన్నా న్యూసెన్స్ అవుతుంది అని ఆనాడే కాలేలు పట్టుకొని ఐజీ గారి దగ్గర ఒక డేట్ లేకుండా లెటర్ తీసుకొని ఇవాళ నేను దాన్ని చెప్పిన తర్వాత బహిరంగంగా ఇలా మీడియా ముంగరికి వచ్చి ఇలా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పిన తర్వాత దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఇలా డేట్ వేసుకొని ఇలా లెటర్ రిలీజ్ చేయడం చాలా చాలా బాధాకరం. ఇలా రాజ్యాంగాన్ని కాపాడాల్సింది, భద్రతను కాపాడాల్సిన పోలీస్ వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తుంటే నేను ఏం చేయాలని నేను అడుగుతా ఉన్నాను. నాకు ఇంకొక డౌట్, సిపి అనే వాళ్ళకి లీవ్ ఇచ్చేది డీజీపీ గారు కదా, ఐజీ గారు ఎందుకు లీవ్ ఇచ్చారు ఆ రోజు అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను డీజీపీ గారు లీవ్ ఇవ్వాలనేది నాకున్న సమాచారం, ఐజీ గారు లీవ్ ఇచ్చేది ఏసీపీలకి సిఐలకి మాత్రమే అనేది నాకున్న సమాచారం. కానీ డీజీపీ గారు ఇలా దీని మీద మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలని నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇలా ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే అసలు లెటర్ మీద ఎందుకు మీరు రాసినప్పుడు ఆ లీవ్ లెటర్ మీద పెన్నుతోని డేట్ ఎందుకు ఉన్నది అనేది నేను అడుగుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లెటర్ అంతా డీటీపీగా చేసినప్పుడు ఈ ఒక్క 19th డేట్ మాత్రం ఎందుకు పెన్నుతో ఉన్నది అని నేను అడుగుతున్నా. దీని మీద జవాబు చెప్పాలి. ఆనాడు నిన్న ఒక పాయింట్ మర్చిపోయినా, ఆనాడు వీళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత ప్యాచ్ వర్క్ అనేది చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏది ఆ ఫైరింగ్ చేసిన టార్గెట్కి ప్యాచ్ వర్క్ చేస్తారు. వాళ్ళని ఫిటెడ్ బాయ్స్ అంటారు. 10 మంది ఏఆర్ కానిస్టేబుల్ ఆడికి పోయి వీళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత అక్కడ ప్యాచ్ వర్క్ కూడా చేసి వచ్చిండ్రు. నేను చెప్పింది వాస్తవము. నేను ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను. శ్రీధర్ బాబు గారు మీరు ఎంక్వైరీ చేస్తా అన్నారు, చాలా ధన్యవాదాలు. కానీ మీరు గిట్లా ఇది ఇంకా కాలయాపన చేస్తే మాత్రం దీనివల్ల నష్టపోయేది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పితే మాకు పోయేది ఏం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీతో పాటు ఖచ్చితంగా సిట్ వెయ్యాలి. మా మీద సిఐడి కేసులు పెట్టుడు కాదు, పనికిరాని సిఐడి కేసులు మా మీద పెట్టుడు కాదు.
మీరు ఖచ్చితంగా ఇట్లాంటి సీరియస్ ఎలిగేషన్స్ అసెంబ్లీ సాక్షిగా నేను లోపల చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత మిస్లీడ్ అసెంబ్లీ నడుస్తుంటే కూడా ప్రజలని ఇంత మిస్లీడ్ చేస్తుండు సిపి గారు అంటే మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది వాస్తవం అనేది క్లియర్గా అర్థమవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.